వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం. ఈ నెల 27న పోలింగ్. సీఎం రేవంత్తో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రులపై కొరడ. 5 ఆసుపత్రులకి నోటీసులు ఇచ్చిన డిహెచ్ఎంఓ. పాకిస్తాన్ అణుబాంబులకు భయపడే ప్రసక్తే లేదు. పీఓకే భారత్కు సంబంధించిందేనన్న అమిత్ షా. కొనసాగుతున్న 6వ విడత ఎన్నికలు. కాసేపట్లో ముగియనున్న పోలింగ్. మధ్యప్రదేశ్లో సినీ ఫక్కీలో చోరీ. నడుస్తున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని పలు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటానని ఆయన అన్నారు. బీహార్లోని మైనార్టీ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను, కోటాలను కోల్పోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. ప్రతిపక్ష కూటమి ఓటు జిహాద్ మునిగి తేలుతుందని విమర్శించారు. जवाब नहीं देते वो, जैसे ही कोई पूछता है तुम्हारा प्रधानमंत्री का कैंडिडेट कौन, तो वहां आपस में ही सिर फुटबॉल हो जाता है. और कांग्रेस देश को अपनी जागीर समझती है. उसे लगता है शाहजहादे ही इकलौते वारिस है. लेकिन गठबंधन वाले कह रहे हैं 5 साल में 5 प्रधानमंत्री बनेंगे. जरा सोचिए, 5 साल में 5 प्रधानमंत्री. इतना बड़ा देश ऐसे चल सकता है क्या? बताइए ना, चल सकता है क्या? भ्रष्टाचार इनके संस्कारों में इतना गहरे तक बैठा है, ये देश को भी नोटों की गड्डी के रूप में देखते हैं. ये देश चलाने जा रहे हैं या बैंक लूटने जा रहे हैं, और जो लूट का माल आपस में बांट लेंगे. लेकिन वो जवाब नहीं देते वो, जैसे ही कोई पूछता है तुम्हारा प्रधानमंत्री का कैंडिडेट कौन, तो वहां आपस में ही सिर फुटबॉल हो जाता है. और कांग्रेस देश को अपनी जागीर समझती है. उसे लगता है शाहजहादे ही इकलौते वारिस है. लेकिन गठबंधन वाले कह रहे हैं 5 साल में 5 प्रधानमंत्री बनेंगे. जरा सोचिए, 5 साल में 5 प्रधानमंत्री. इतना बड़ा देश ऐसे. తెలంగాణలో బ్రూ ట్యాక్ నడవబోతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో బ్రూ కాఫీ, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ నడుస్తుందన్నారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ అండ్ రాహుల్, యు అంటే ఉత్తమ్ అని చెప్పారు. రాష్ట్రంలోని రియాల్టర్ల నుంచి బ్రూ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు.
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్లుగా రాష్ట్రాల్లో గానీ కేంద్రంలో గానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈ రోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్ కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు, స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు మొత్తం చేసింది సంవత్సరానికి 1000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి 9.5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1000 ఉద్యోగాలు ఎక్కడ, సంవత్సరానికి 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఇంత స్పీడ్ గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి, ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్ గా చెప్పుకోలేకపోయింది. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్స్లు వేసి, ఇప్పుడు వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. చూడాలి నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్స్లు దీనివల్ల ఏమో. తెలంగాణలో రబ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టానని, తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైసు మిల్లర్లు, బిల్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా 800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. 1.59 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మిందని చెప్పారు. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్న బియ్యం కొనడం ఎందని ఏలటి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే ఎఫ్సీఐ అంగీకరించిందని, అయినప్పటికీ ప్రభుత్వం టెండర్కు తెరలేపిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సిబిఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను. దీంట్లో ఉన్న అనుమానం మీద, అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి. ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కమిషన్ ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 2%, 1%, 2% దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా, కమిషన్ ఇస్తున్న సందర్భంగా దీంట్లో మా కేంద్ర ప్రభుత్వ డబ్బు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాను. మీరు కాదు క్రిమినల్ కేసులు పెట్టించేది, మీరు కాదు మా మీద లీగల్ యాక్షన్ తీసుకునేది. వాస్తవం ఏందో వెలుగు తీయడానికి కేంద్ర ఏజెన్సీ నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయించే విధంగా నేను మరి ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి నేను ఖచ్చితంగా లేఖ రాయబోతున్నా. అవినీతి జరిగిన చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. నేను ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో
మరి ప్రెస్ మీట్ పెట్టియడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా. ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సిన పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ అనే అంశంపై వర్క్షాప్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్షాప్ నుంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. పర్యావరణవేత్తలు కలిసి వాతావరణ పరిరక్షణ, క్లీన్ ఎనర్జీ కోసం డాక్యుమెంట్ రూపంలో తమకిస్తే ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు. వాతావరణంలో కొన్నిసార్లు అంచనాలకు అందకుండా మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. పంటల మార్పిడి కూడా జరిగిందని, భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. The global warming is becoming a disaster in many places. The climate change is becoming unpredictable and bizarre in many occasions, and all because we as mankind have not been responsible in use of our resources. If we go at this pace, nobody is sure how long mankind and humans will survive on this earth. There are many things happening. I mean, islands are getting submerged in the oceans because of global warming. The oceans are slowly rising. This is actually being felt in many smaller islands. The climate change is a very big thing in most parts of the world now. Crop patterns are changing. The rains pattern is changing. You will find flash floods, across the globe in many issues. కాకినాడలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ. తాను 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని చెప్పిన ఆయన తన గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక భూ కబ్జాలు గురయ్యాయని, తాము అధికారంలోకి వస్తే వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పుకొచ్చారు. పెద్ద సంఖ్యలో మెజార్టీతో నెగ్గబోతా ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది, పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే. మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. ఇవాళ చెప్తా ఉన్నారు, కాకినాడ ఏదో చిన్న దొంగతనాలు చిన్న అయితే పర్వాలేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారై ఉంది. కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. కూటమి పెద్ద సంఖ్యలో మెజార్టీతో నెగ్గబోతా ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది, పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే. మినిమం 20,000 మెజార్టీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. ఇవాళ చెప్తా ఉన్నారు, కాకినాడ ఏదో చిన్న దొంగతనాలు చిన్న రైతుల అభివృద్ధికే సొసైటీ పనిచేస్తుందన్నారు మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వడ్లు తీసుకోవడం లేదని, రైతులు ఇచ్చిన వడ్లను తక్కువగా చూపిస్తున్నామని, ధాన్యం జమ చేసుకోవడానికి సంచులు ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. రైతులు తాలు వడ్లను, మంచి వడ్లను వేరు చేయకుండా సొసైటీకి తీసుకొస్తున్నారని, దీనివల్ల సొసైటీనే కాకుండా రైతులు కూడా నష్టపోతారని తెలిపారు. నాణ్యమైన వడ్లలో కొన్ని తాలు వడ్లు ఉండటం వల్ల సొసైటీ నుండి పంపే వడ్లను రైస్ మిల్లు వాళ్ళు తీసుకోకుండా వెనక్కి పంపుతున్నారన్నారు. రైతు అభివృద్ధి దేశాభివృద్ధి అని నమ్మే సొసైటీ కేంద్రాల్లో ఎలాంటి మోసాలు జరగవని చెప్పారు. రైతు బాగు కోరే తనపై అనవసర ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు. ఒడ్లు తీసుకోవట్లేదని, అదేవిధంగా వడ్లకు తెచ్చిన వడ్లకు 5 కిలోలు సంచి కట్ చేస్తారని నిన్న వార్తలు వచ్చినాయి. అది ఎంత మటుకు కరెక్ట్ కాదు, అవాస్తవం. ఎందుకంటే ఈరోజు రైతులు ప్రతి ఒక్క రైతు దగ్గర నేను వడ్లు తీసుకుంటున్నాను, సంచులు క్రమంగా సంచులు ఇస్తున్నాను. సంచులు తీసుకుని 5 రోజులు 6 రోజులు కూడా సంచులు రిటర్న్ రాకపోవడం వల్ల మన కలెక్టర్ ఆఫీస్ నుంచి సంచులు రావట్లేదు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. కొంచెం సంచులు ఇబ్బంది ఉంది వాస్తవం. కాకపోతే 100% ఉన్న రైతులందరికీ సంచులు సకాలంలో అందిస్తున్నాము. అదేవిధంగా మనం వడ్లు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకుంటున్నాం. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 2-3%
ఇది తాళ్ళు ఉండాలి, 3% తాళ్ళు కాబట్టి తీసుకుంటాం. ఒకవేళ తాళ్ళు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే, మిషన్ ఉందని నా దగ్గర, తాళ్ళు పట్టే మిషన్ ఉంది, తీసుకొని వెళ్ళి తాళ్ళు పట్టుకొని తీసుకొని రమ్మంటే రైతు ఏంటంటే నాకు అంత ఓపిక లేదు, టైం లేదని చెప్పేసి అలాగనే ఒడ్డు తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నారు. నేను తీసుకోనని చెప్పడంలో దీంట్లో నేను తీసుకోవడానికి అంటే దాన్ని బట్టి నా మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేస్తున్నాను. అదేవిధంగా సంచులు కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి అందేట్లోకి చూస్తున్నాను. నేను ఏదైతే నా మీద ఎలిగేషన్ చేసిందో ఇది కరెక్ట్ కాదు, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగతనం చేయడంలో వాళ్లకు వాళ్లే సాటి అని నిరూపించారు మధ్యప్రదేశ్లో ఓ ముగ్గురు. ఆగిన రైలు కిటికీలో నుంచి చైను లాగడం, పార్కు చేసిన కార్లలో అద్దాలు పగలగొట్టి డబ్బు దోచుకెళ్లడమో కాదు, కదులుతున్న ట్రక్కు నుంచి సామాన్లు తస్కరించి సినీ ఫక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్పై పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగింది. ఆగ్రా ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ట్రక్కుపై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో కనిపించింది. ఆపై ఆ వెనుకే ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రాగా వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచి బైక్పై దిగి పరారయ్యారు. అటుగా వెళుతున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాలో కారు కూడా కీలక పాత్రను పోషిస్తుంది. ఆ కారు పేరు బుజ్జి. ఈ బుజ్జిని పరిచయం చేసినప్పటి నుంచి అందరికీ ఆకట్టుకుంటుంది. దాన్ని ఒక్కసారైనా నడపాలని ఉందంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా నాగ చైతన్య బుజ్జిని డ్రైవ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. బుజ్జిని నడపడం ఎంతో అద్భుతంగా ఉందని, దానింకా షాక్లో ఉన్నట్లు నాగ చైతన్య తెలిపాడు. ఇంజనీరింగ్కు సంబంధించిన రూల్స్ అన్ని కల్కి మూవీ టీం బ్రేక్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఓ కారును తన జీవితంలో నడుపుతానని ఊహించలేదన్నాడు. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని, దర్శకుడి ఊహశక్తిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన టీంకు హ్యాట్సాఫ్ చెప్పాడు నాగ చైతన్య. బుజ్జితో గడిపిన సమయాన్ని ఎప్పటికీ మరవలేనని నాగ చైతన్య అన్నాడు. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీశారని దర్శక నిర్మాత సిరిన్ శ్రీరామ్ ఆరోపించారు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలు బేబీ లీక్స్ అంటూ పుస్తక రూపంలో తీసుకొచ్చానన్నారు. తన కథను కాపీ కొట్టి బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడని ఆరోపించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.